Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. Please subscribe my channel, share this video if you like and press bell icon for more notifications. In this video, we are going to learn how to use auxiliary verb am. Am అనే పదాన్ని ఎలా ఉపయోగించాలి. Auxiliary verb am. In our previous sessions, we learned some auxiliary verbs is and are. In this session, we are going to learn about this auxiliary verb am. Previous sessions లో ఈజ్ మరియు ఆర్ అనే ఆక్సిలరీ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఈ సెషన్లో am అనే ఆక్సిలరీ వర్బ్ గురించి మనం తెలుసుకుందాం. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్, సో ఇట్ ఈస్ ఎ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్. Am is also used alike is and are as main verbs and helping verbs, so it is also called a primary auxiliary verb. మనం చెప్పుకున్న విధంగా ఈజ్ మరియు ఆర్ అనే పదాలు మెయిన్ వర్బ్గా హెల్పింగ్ వర్బ్గా ఎలా ఉపయోగపడతాయో ఈ యామ్ కూడా అలానే మెయిన్ వర్బ్గా హెల్పింగ్ వర్బ్గా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ అని చెప్పి చెప్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రొనౌన్ ఐ. The word am is particularly used for the pronoun I. ఈ am అనే పదాన్ని ప్రత్యేకంగా I అనే ప్రొనౌన్కి మాత్రమే ఉపయోగిస్తాము. Look at the example. I am your teacher. Here am is used as a main verb. It is a positive statement. I am your teacher. If you want to change it into a negative, just bring not after am. I am into your teacher, negative statement. If you want to convert the positive statement into yes or no, bring am before I. Am I your teacher? Yes or no question, positive. If you want to convert the negative into question form, it is not right to say amn't I. It is right to say am I not your teacher? Yes or no, negative statement. As per the grammatical usage and as per the informal expression, it is right to say am I not, but not to say amn't I. It is also converted into another way. If we think it is a formal expression, it is right to say aren't I your teacher. Look at the ఎగ్జాంపుల్ అగైన్. ఐ ఆమ్ యువర్ టీచర్. యామ్ మెయిన్ వర్బ్గా ఉపయోగపడింది, పాజిటివ్ స్టేట్మెంట్. దీన్ని మనం నెగిటివ్లోకి మార్చాలి అంటే ఐఎమ్ నాట్ యువర్ టీచర్. నాట్ అనే పదాన్ని యామ్కి జత చేస్తాం. నేను మీ ఉపాధ్యాయుడిని కాదు, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఐ ఆమ్ యువర్ టీచర్, నేను మీ ఉపాధ్యాయుడిని, పాజిటివ్ స్టేట్మెంట్. ఐఎమ్ నాట్ యువర్ టీచర్, నేను మీ ఉపాధ్యాయుడిని కాదు, నెగిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ని మనం ఎస్ఆర్ నోలోకి చేంజ్ చేయాలి అంటే యామ్ని ఐ అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకురావాలి. యామ్ ఐ యువర్ టీచర్, నేను మీ ఉపాధ్యాయున్నా, నేను మీ ఉపాధ్యాయున్నా. ఎస్ఆర్ నో క్వశ్చన్ పాజిటివ్. మరి నెగిటివ్ స్టేట్మెంట్ని కనుక మనము ఎస్ఆర్ నోలోకి చేంజ్ చేయాలి అంటే ఎమంట్ ఐ అనాలి అనుకుంటాం. బట్ ఎమంట్ ఐ అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉపయోగించటం కరెక్ట్ కాదు. దీన్ని రెండు విధాలుగా ఉపయోగిస్తారు. గ్రామటికల్ అంటే వ్యాకరణం దృష్ట్యా కానీ లేదా ఇన్ఫార్మల్ యూసేజ్లో కానీ దీన్ని ఈ విధంగా యూజ్ చేస్తారు. యామ్ ఐ నాట్ అంటారు, యామ్ ఐ నాట్ అని చెప్పేసి ఇన్ఫార్మల్ యూసేజ్ అంటారు. అంటే ఇంగ్లీష్లో టూ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి, ఫార్మల్ యూసేజ్ అండ్ ఇన్ఫార్మల్ యూసేజ్ అని చెప్పేసి మనం చెప్తాం. ఇన్ఫార్మల్ యూసేజ్ అంటే సహజంగా మన తల్లిదండ్రులతో, బంధుమిత్రులతో, స్నేహితులతో మాట్లాడేదాన్ని ఇన్ఫార్మల్ యూసేజ్ అని చెప్పేసి చెప్తాం. ఫార్మల్ యూసేజ్ అంటే మనకంటే సుపీరియర్సు, అన్నోన్ పర్సన్స్, ఆఫీసర్స్, పెద్దవాళ్ళతో గౌరవంగా ఉండేటువంటి అధికారులతో మాట్లాడటానికి ఈ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అనేదాన్ని మనం ఉపయోగిస్తాం. ఈ ఇన్ఫార్మల్ కనుక వచ్చినట్లయితే ఎమ్ ఐ నాట్ అనొచ్చు. ఒకవేళ ఫార్మల్ ఎక్స్ప్రెషన్గా ఉపయోగించాలి అనుకుంటే అరంట్ ఐ యువర్ టీచర్. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ని చూడండి, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఎక్స్ప్రెషన్ గమనించండి. ఎమ్ ఐ నాట్ యువర్ టీచర్, గ్రామటికల్ యూసేజ్ ఆర్ ఇన్ఫార్మల్ యూసేజ్. ఎమ్ ఐ నాట్ యువర్ టీచర్, నేను నీ ఉపాధ్యాయుణ్ణి కాదా. ఎమ్ ఐ నాట్ యువర్ టీచర్, నేను నీ ఉపాధ్యాయుణ్ణి కాదా. అరంట్ ఐ యువర్ టీచర్, నేను నీ ఉపాధ్యాయుణ్ణి కాదా అనేటువంటి సందర్భాల్లో వీటిని ఈ విధంగా మనము ఉపయోగించడం అనేది జరుగుతుంది. Come to the second sentence. I'm passionate about it. Am is also used as a main verb, positive statement. What to say? Negative statement. How to say negative statement? I'm passionate about it.
negative statement. If you want to convert the positive into yes or no, am I passionate about it? Am I passionate about it? If you want to convert the negative statement into yes or no, it is not right to say amn't I. How to say? Am I not passionate about it? If you want to use this expression for formal usage, aren't I passionate about it? I am passionate about it. ఇది అంటే నాకు చాలా ఇష్టము, చాలా మక్కువ, పాజిటివ్ స్టేట్మెంట్. ఇదంటే నాకు ఇష్టం లేదు, ఐఎమ్ నాట్ ప్యాషనేట్ అబౌట్ ఇట్, నెగిటివ్ స్టేట్మెంట్. ఇది నాకు ఇష్టమా, am I passionate about it, ఎస్ ఆర్ నో స్టేట్మెంట్ పాజిటివ్. am I not passionate about it, ఇదంటే నాకు ఇష్టము కాదా, ఎస్ ఆర్ నో నెగిటివ్, grammatical usage and informal usage. For the formal usage, aren't I passionate about it, ఇదంటే నాకు ఇష్టము కాదా, ఇది ఫార్మల్ యూసేజ్గా మనం చెప్తాం. ఇక్కడ కూడా యామ్ అనేది మెయిన్ వర్బ్గా ఉపయోగించాము. ఐ ఆమ్ పాజిటివ్ స్టేట్మెంట్, ఐ మీంట్ నెగిటివ్ స్టేట్మెంట్, ఎమ్ ఐ ఎస్ ఆర్ నో పాజిటివ్ స్టేట్మెంట్, ఎమ్ ఐ నాట్ గ్రామటికల్ యూసేజ్ అండ్ ఇన్ఫార్మల్ యూసేజ్ అండ్ ఫార్మల్ యూసేజ్ ఆరెంట్ ఐ. ఈ స్ట్రక్చర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Come to the third sentence. I am watching a movie. Here am is used as a helping verb. What is the main verb? Watching. నేను ప్రస్తుతము సినిమా చూస్తూ ఉన్నాను. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. I am not watching a movie. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ప్రస్తుతం నేను సినిమా చూస్తూ లేను. Am I watching a movie? నేను ప్రస్తుతం సినిమా చూస్తూ ఉన్నానా, ఎస్ ఆర్ నో స్టేట్మెంట్, సెంటెన్స్ పాజిటివ్. Am I not watching a movie? నేను ప్రస్తుతం సినిమా చూస్తూ లేనా, గ్రామటికల్ యూసేజ్ అండ్ ఇన్ఫార్మల్ యూసేజ్. aren't I watching a movie, aren't I watching a movie, it is formal expression. నేను ప్రస్తుతం సినిమా చూస్తూ ఉన్నాను, I am watching a movie, పాజిటివ్ స్టేట్మెంట్. I am not watching a movie, నాట్ని am అనే పదానికి జత చేసాం. ఫస్ట్ 2 సెంటెన్సెస్లో అది మెయిన్ వర్బ్ అయినప్పటికీ నాట్ని అక్కడ యాడ్ చేసాం. ఇక్కడ ఇది హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేస్తాం. నేను ప్రస్తుతం సినిమా చూస్తూ లేను, నెగిటివ్ స్టేట్మెంట్. నేను ప్రస్తుతం సినిమా చూస్తూ ఉన్నానా, యామ్ని ఐ ముందరకు తీసుకొచ్చి ఉపయోగిస్తాం. యామ్ ఐ వాచింగ్ ఏ మూవీ, ఎస్ ఆర్ నో పాజిటివ్. నేను ప్రస్తుతం సినిమా చూస్తూ లేనా, ఎమంట్ ఐ అనకూడదు, చెప్పుకున్నాం ఫస్ట్ 2 ఎక్స్ప్రెషన్స్లో కూడా. ఎమ్ ఐ నాట్ వాచింగ్ ఏ మూవీ, గ్రామటికల్ యూసేజ్ ప్రకారంగా, ఇన్ఫార్మల్ యూసేజ్ ప్రకారంగా ఎమ్ ఐ నాట్ అనాలి. ఒకవేళ ఇది ఫార్మల్ ఎక్స్ప్రెషన్గా, ఫార్మల్ యూసేజ్ అనుకుంటే మనం అరెంట్ ఐ వాచింగ్ ఏ మూవీ, అరెంట్ ఐ వాచింగ్ ఏ మూవీ అని ఎస్ ఆర్ నో నెగిటివ్ స్టేట్మెంట్లో ఫార్మల్ యూసేజ్గా మనం చెప్పచ్చు. కమ్ టు ద 4th సెంటెన్స్. ఐఎమ్ షౌటింగ్ లౌడ్లీ ఇన్ ద ప్లే గ్రౌండ్. హియర్ యామ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్. వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్? షౌటింగ్. It is a positive statement. If you want to convert into negative, add not to am. I am not shouting loudly in the playground. If you want to convert the positive into yes or no, bring am before I. Am I shouting loudly in the playground? It is yes or no positive. If you want to convert negative statement into yes or no, it is not right to say amn't I. Am I not shouting loudly in the playground? As per the grammatical usage and informal usage. If it is a formal usage, we use aren't. Aren't I shouting loudly in the playground? Okay, చూద్దాం ఒకసారి. ఐఎమ్ షౌటింగ్ లౌడ్లీ ఇన్ ద ప్లే గ్రౌండ్. నేను ప్రస్తుతం మైదానంలో గట్టిగా అరుస్తూ ఉన్నాను. యామ్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగపడింది, షౌటింగ్ అనేది మెయిన్ వర్బ్గా ఉపయోగపడింది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. దీన్ని కనుక మనము నెగిటివ్ స్టేట్మెంట్లో చెప్పాలంటే నాట్ అనే పదాన్ని యామ్కి ఉపయోగించాలి. ఐఎమ్ నాట్ షౌటింగ్ లౌడ్లీ ఇన్ ద ప్లే గ్రౌండ్. నేను ప్రస్తుతం మైదానంలో గట్టిగా అరవడం లేదు. ఒకవేళ పాజిటివ్ స్టేట్మెంట్ని క్వశ్చన్ ఫామ్లోకి చెప్పాలంటే యామ్ అనే పదాన్ని ఐ అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకొని వెళ్ళాలి. యామ్ ఐ షౌటింగ్ లౌడ్లీ ఇన్ ద ప్లే గ్రౌండ్. నేను ప్రస్తుతం మైదానంలో గట్టిగా అరుస్తూ ఉన్నానా, ఎస్ ఆర్ నో పాజిటివ్గా భావిస్తాం దీన్ని. ఒకవేళ నెగిటివ్ స్టేట్మెంట్ని మనము ఎస్ఆర్ నోలోకి చేంజ్ చేయాలంటే, ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే సహజంగా ఎమెంటై అంటాం. కానీ ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎమెంటై అనేటువంటి ఎక్స్ప్రెషను ఉపయోగించరు. కాబట్టి ఎమ్ ఐ నాట్
am I not shouting loudly in the playground? నేను మైదానంలో ప్రస్తుతం గట్టిగా అరుస్తూ లేనా అని అర్థం. దీన్ని గ్రామటికల్ యూసేజ్ కానీ ఇన్ఫార్మల్ యూసేజ్ కానీ ఇలా చెప్తాం. ఒకవేళ ఫార్మల్ యూసేజ్లో ఉపయోగించాలంటే అరంట్ ఐ అనేటువంటి ఎక్స్ప్రెషన్ మనం ఉపయోగించాలి. ఆర్ అనే బీ ఫామ్ని తీసుకొచ్చి దానికి నాట్ యాడ్ చేయాలి. Aren't I shouting loudly in the playground? Same meaning. Am I not shouting loudly in the playground? Anna? Aren't I shouting loudly in the playground? Anna? Same meaning. But informal usage అయితే am I not అంటాము. ఒకవేళ ఫార్మల్ యూసేజ్ అయితే aren't I అని చెప్పి చెప్తాం. In this way, we can use am as a main verb and helping verb in positive statements, negative statement, and yes or no, positive and yes or no, negative. Please think how to use am in negative statements of informal usages and formal usages. Thank you for watching.